ఇలా కొడతారా? అరే సిద్ధు, వదిలేరా ప్లీజ్ సిద్ధు. ఆపై సాలా, ఇక్కడ మాటలు లేవు, ఇక్కడ మారిపోవడం లేదు, పైకి పోవడం మాత్రమే. సాలే, పెళ్ళని చెప్పిందని మారిపోతావా? నా మాట విను, నీకేం కావాలో అడుగు, నేను సెటిల్ చేస్తా. ఏంట్రా నువ్వు సెటిల్ చేసేది? నేను సెటిల్ చేస్తా. నిన్ను పైకి పంపించడమే ఫైనల్ సెటిల్మెంట్. నిన్ను చంపితే అప్పుడు లెక్క మొత్తం సరిపోద్ది. నేను మారుదాం అనుకున్నా, ఒక మంచి లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నా కర్మ నన్ను వదలలేదు, నీ కర్మ కూడా నిన్ను వదలదు. ఏంట్రా కర్మ? నాకు తెలిసిన కర్మ రక్తానికి రక్తమే బదులు. గుడ్ బై. ఊర్మిళ, నిన్న అలా చూస్తా అనుకోలేదు. అసలు నువ్వేంటా రెడ్ లైట్ ఏరియాలో? అన్నా ఇక్కడే ఆపేసేయండి. హలో డాక్టర్ అర్జున్, కొంచెం ఫాస్ట్గా రండి. తను చాలా డల్గా ఉంది. సరే డాక్టర్. ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే ఇక నన్ను ఎప్పుడు వదలనని మాటిచ్చావుగా. లే, కళ్ళు తెరువు. నేను ఇక్కడేంటి? అసలు నేను ఇక్కడెందుకున్నాను? ఎవరు నువ్వు? ఊర్మిళ, రిలాక్స్ రిలాక్స్. ఎవరు నువ్వు? ఇదెవరిల్లు? ఊర్మిళ, రిలాక్స్ రిలాక్స్, కామ్ డౌన్. ఎక్కువ స్ట్రెస్ అవ్వకు. ముందు వాటర్ తాగు. నేనే నీకు అన్ని వివరంగా చెప్తాను. నా పేరు నీకెలా తెలుసు? నువ్వు నాకు ఫామ్ హౌస్లో కనిపించావు.
నిన్నక్కడందరూ బలవంతం చేస్తున్నారు. నువ్వు స్పృహలో లేవు. ఎంక్వైరీ చేస్తే ఆ ఫంక్షన్కి నిన్నెవరో కొనుక్కొని తీసుకొచ్చారు రెడ్ లైట్ ఏరియా నుంచి అని తెలిసింది. ఒక్క నిమిషం, ఫుడ్ తీసుకొని వస్తా. ఆకలితో ఉన్నట్టున్నావు, తిను. పర్లేదు, తిను. నా గురించి ఏం భయపడకు. నీ ఫ్రెండ్ అనుకో. ఇక్కడ ధైర్యంగా ఉండు. ఏమైంది నీకు? ఫ్రెండ్ అనే పదానికి నాకు అర్హత లేదులే. తను నన్ను మర్చిపోలేదా? నువ్వు నన్ను వదిలి వెళ్ళాక ఈ పచ్చబొట్టులోనే నిన్ను చూసుకుంటున్నా. ఇదే నాకు తోడు. రోజు ఈ పచ్చబొట్టుతోనే మాట్లాడేవాణ్ణి. ఏమైంది నీకు? చిన్నప్పుడు నాకొక దోస్తుండేవాడు. వాడిని నేను వదిలేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. మా రిలేటివ్స్ నన్ను వేరెవరికో అమ్మేశారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను, చాలా ఏడ్చాను. అయినా నా గతం మీకెందుకు చెప్తున్నాను? మిమ్మల్ని చూస్తే ఏదో నా వాడిలా అనిపిస్తున్నారు. నేను మీకు తెలుసా? నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారా? నువ్వెక్కడికి వెళ్ళేది లేదు. ఇది నీ ఇల్లు అనుకో. నీకే సమస్య రాదు, రానివ్వను కూడా. ముందు తిను. కత్తులు గన్నులు పట్టుకుని ఈ హ్యాండ్స్తో నీకోసం స్పూన్స్ గరిటెలు పట్టుకొని ఫుడ్ చేశా. చాలా హ్యాపీగా ఉంది. టేస్ట్ బాగాలేకపోతే సారీ. పర్లేదు, ఆకలితో ఉన్నా కదా, బాగానే ఉంటుంది. అయినా మీకేం తెలుసు ఆకలి విలువ? నాలాంటి వాళ్ళకైతే తెలుస్తుంది. నాకేం తెలుసు ఆకలి విలువ. ఆకలితో డొక్క పట్టేసి నాలుక ఎండిపోయి ఒక్క ముద్ద కోసం అందరి ముందు చేతులు చాపిన రోజులు దాటి ఇక్కడ దాకా వచ్చాను. ఈ లోకం మీద కోపంతో రాక్షసుల్లా మారిపోయా. ఇప్పుడు నా కోసం నువ్వు సీతలా తిరిగి వస్తే నేను రాముళ్లా మారాలనుకుంటున్నా. నాకు నువ్వు, నీకు నేను.
మనమిద్దరమే, ఇదే మన లైఫ్. నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టం. తను ఎంత మంచిది. నా బాల్యంలో ఏదైనా మంచి జరిగిందంటే అది తన పరిచయం మాత్రమే. తను వెళ్ళిపోయింది. ఎన్ని కష్టాలు పడిందో. ఆ మురికి కూపంలో తన్ని ఆ పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయాను. ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని తీసుకొనొచ్చా. ఇక తనని లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలి. తనే నా లైఫ్, తన కోసమే నా లైఫ్. దీనమ్మా, రే పోరి చూడరా ఏమానుందా? ఆ పెదాలు చూడరా చెర్రిపల్లకి ఎంత బాగున్నాయో. అరే విజయ్, కాలనీ కొత్తకొచ్చి ఒకరితో సోలోగా బాగా ఎంజాయ్ చేస్తూ మళ్ళా పెద్ద పతివ్రత లెక్క బిల్డప్. ఏయ్ ఏడికే చూడు, నీ పొగరు దక్కించుకొని కొంచెం కోఆపరేట్ చేస్తే నా రూమ్ కూడా పక్కనే ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. చలో నడు. ఎక్కువ చేస్తే పోలీసులకు కాల్ చేస్తా. నేను సరిపోవా? పోలీసులు కూడా కావాలా? ఏయ్ చెప్తా అర్థమైతలేదా? వద్దులు. ఏడిపోతున్నావే? ఎవనివిరా నువ్వు? ఇంకోసారి అమ్మాయి జోలికొస్తే అస్సలు మంచిగా ఉండదు. తను నా చిన్నప్పటి సిద్ధునా? నీ ప్రాణానికి నా ప్రాణం అంటూ నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నువ్వు నా సిద్ధు కదా? మా అన్నకే దమ్కి ఇస్తావురా?
బాగుందిరా సిద్ధు. రావే రే ఆవాజ్ బంద్ కర్. వదిలే వద్దులు రే. అరే ప్లీజ్ వద్దులు ప్లీజ్ రా వదిలే. ఎడికే సిద్ధు. రే నైస్ సెటప్ రా సిద్ధు. మంచి రొమాంటిక్ వెదర్లో రొమాంటిక్గా ప్లాన్ చేసినట్టున్నావు. కాకపోతే చిన్న చేంజ్. హీరో నువ్వు కాదు, నేను. ఏం చేస్తానో చూస్తానే ఉండు. ఏంద్రా భయం అవుతుంది సిద్ధు. ఆగవే. ఏం సిద్ధు ఏమైందిరా? పొద్దుగా లేదా అన్నావు? మరి తప్పిరుకొని వారా నువ్వు? తన కోసం అన్నీ వదిలేసాను రా. ఏంద్రా లవ్వా? లవ్వా? ఇప్పుడు ఆ లవ్కి నెక్స్ట్ స్టెప్ నేను చూపిస్తాను. టేస్ట్ అద్దరిందిరా సిద్ధు. అది నా లైఫ్ రా. సిద్ధు సిద్ధు నాకు భయం అవుతుంది. పర్లేదు బేబీ, ఓన్లీ 5 minutes. డోంట్ వరీ. దీన్ని నీ ముందే చిత్రహింసలు పెట్టి చంపిన తర్వాత అప్పుడు నీ సంగతి చెప్తా. రావే. రేయ్ వాణ్ణి చంపేయండ్రా. సవాలై తేలిన విమల్ అండ్ అనుచరులను ఇంత క్రూరంగా ఘోరంగా ఎవరు చంపారు? ఎందుకు చంపారు? పాతపగలే కారణమా? అసలిదంతా చేసి ఒక్క క్లూ కూడా మిగిల్చకుండా చేసిన అతనెవరు? స్టైల్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ కేసులో ప్రొఫెషనలిజం ఉంది. బ్రూటల్గా కూడా అండ్ క్లీన్గా కూడా. నో మిస్టేక్స్. 1 by 1 head smashed, no fingerprints and no DNA traces found. ఒక్క నైట్లో అంతమందిని ఎలా లేపాడంటే ఈ గేమ్లో ప్లేయర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. సార్, కాలనీలో విట్నెస్లు ఎవరూ లేరు. బట్ కొన్ని రోజుల క్రితం ఒక మిస్టీరియస్ గే వచ్చాడని కాలనీలో వాళ్ళందరూ చెప్పారు. కొన్ని రోజుల నుంచి ఎవరితో మాట్లాడట్లేదు, కలవట్లేదు. పేరు సిద్ధు. సిద్ధు? హా, అవును సార్. సైలెంట్ టైప్. ఈ కాలనీలోకి కొత్తగా వచ్చాడు. ఊర్మిళ అనే అమ్మాయితో ఉంటున్నాడు. నిన్న ఏదో గొడవ కూడా అయింది. ఈ విమల్తో ఆర్గ్యుమెంట్ అయింది. సో మోటివ్ ఉంది, అగ్రెషన్ ఉంది అండ్ సైలెన్స్ కూడా ఉంది. సిద్ధు, ఇంట్రెస్టింగ్ నేమ్. హౌస్ నెంబర్ 302 ఈస్ట్ బ్లాక్. ఒక 2 days మీరు అబ్జర్వ్ చేయండి. 2 days ఎందుకు సార్? కాలనీకి కొత్తగా వచ్చినవాడు విమల్ లాంటి పెద్ద రౌడీని మొత్తం గ్యాంగ్తో సహా చంపేశారంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్. విమల్ ఈజ్ బిగ్ అంటే చంపినవాడు సిద్ధు అంతకన్నా బిగ్గా.
Let's see who you really are. ఇది నేనిచ్చిందే. సిద్ధు, నీకెందుకు నా మీద అంత ప్రేమ? ఈ పెండెంట్ ఇప్పటివరకు ఎందుకు దాచుకున్నావు? నువ్వు వెళ్ళిపోయినా నా తోడుంది ఇవే కదా. అంటే నువ్వు అసలు నన్ను మర్చిపోలేదా? నువ్వు నన్ను వదిలేసావేమో, నీ ప్రతి జ్ఞాపకం నాతోనే ఉంది, నన్ను వెంటాడుతూనే ఉంది. ఐఎమ్ సారీ సిద్ధు. నిన్ను వదిలేసిన కొన్ని రోజులకే మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత చాలా నరకం చూశాను. నీ గతం నాకొద్దు, తెలుసుకోవాలని లేదు. నువ్వు నాకు దక్కావు, అది చాలు. మన జీవితం ఇప్పుడు కొత్తగా మొదలు పెడదాం. ఈసారి నిన్ను వదలను. నిన్నొకటి అడగనా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇలా అడిగే అర్హత నాకుందో లేదో నాకు తెలియదు. నా గతం నన్ను వేధిస్తుంది. గతం మర్చిపో ఊర్మిళ. నేను కూడా గతంలో చాలా తప్పులు చేశాను. ఇద్దరం అన్నీ మర్చిపోదాం. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటే అదే నా అదృష్టం. దేవత లాంటి నీ చేపట్టుకోవాలంటే నేను రాక్షసుల్లా చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవాలి. కొంచెం టైం ఇవ్వు. 2 డేస్లో కొన్ని సర్ది పెట్టి మనం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. ఎక్కడికి? మళ్ళీ నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయమేస్తుంది సిద్ధు. ఈసారి వదలను. నిన్ను నన్ను వేరు చేసేది చావు మాత్రమే. ఏంటా పిచ్చి మాటలు? ఐ ప్రామిస్ యూ, ఈసారి అస్సలు వదలను. సిద్ధు, చాలా రోజులకు వచ్చావు.
లాల్, నేను అన్ని బంద్ చేస్తున్నా. నేను నీతో పని చేయను. నా డబ్బు ఇవ్వు, నేను పోతా. వాటానా? ఇక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు మనం కలిసి చేసిన తప్పులకి నా వాటా 10 కోట్లు ఇస్తే నేను పోతా. 10 కోట్ల? ఏరా, నీకేమైనా పిచ్చా? అవును, పిచ్చే. నీతో పని చేసి చేసి పిచ్చి. నీ వెనక తిరిగి పిచ్చి. ఇవన్నీ కాదు, నా మనీ నాకివ్వు. రే సిద్ధు, ఈ లాల్తో బిజినెస్లే కానీ వాటాలుండవు. ఎదురు పడితే వేటే. ఏంటి లాల్, వార్నింగ్ ఇస్తున్నావా? నేను లేకపోతే నువ్వు లేవు, నీ బిజినెస్ లేదు, తెలుసు కదా. రేయ్, అంత దమ్ముందా నీకు? చెప్పు, వాటా కావాలి నీకు? నా గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. నేను చెప్తే చేస్తానని. నీ ముందు చూడు. చూసావుగా, తీసుకెళ్తావా నువ్వు? ఏంటి ఈ బచ్చాగాళ్ళ? ఏం పీకలేరు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నువ్వు ఇవ్వకపోతే నిన్ను చంపి ఇక్కడే నీ సమాధి కట్టి తీసుకెళ్తా. అరే సిద్ధు, ఇదంతా ఎందుకురా? నీకు వాటా కావాలి అంతే కదా? తీసుకో. రేయ్, ఈ డబ్బు నా కోసం కాదు, నువ్వు నేను కలిసి చేసిన తప్పులని సరిదిద్దుకోవడానికి, మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టడానికి. ఇది నా గతం, నా చేదు గతం. ఈ రోజుతో చచ్చిపోతుంది. నేను కొత్తగా మళ్ళీ బ్రతుకుతా. ఇక నా లైఫ్ ఊర్మిళ ఊర్మిళ మాత్రమే నా లైఫ్. నాకు తెలుసు ఈ లోకం ఒప్పుకోదు, కానీ నేను మారుతాను. నేను చేసుకోబోయే పెళ్లి కోసం, నా ఊర్మిళ కోసం. ఈరోజు నా పెళ్ళి, నా లైఫే మారిపోయే రోజు. హలో సిద్ధు, నేను నీకు లిస్ట్ పెట్టాను కదా, అవన్నీ తీసుకొని టెంపుల్కి వచ్చేసాయి. వస్తున్నా. మర్చిపోవద్దు. సరే, తెస్తాను. త్వరగా వచ్చేసి. సరే సరే. వంశీ, నీ టైం వచ్చింది. వాన్నేసేరా. అన్నా, మన సిద్ధునే.
అయిపోతుంది. సిద్ధు ఇంకా రాలేడేంటి? The number you are trying to call is currently not reachable. Please try again later. ట్రాఫిక్ లో ఉన్నాడేమో, ఫోన్ కలవట్లేదు. ఇంకొన్ని క్షణాల్లో నా పెళ్ళి. ఊర్మిళ దొరికిందిరా రే. ఏంట్రా ప్రాణ స్నేహితుల్లో నా ప్రేమను పంచితే నా చెల్లిని చంపావు కదరా. ఒక్కసారి ఈ వరల్డ్లో ఎంటర్ అయితే ఎంట్రీలే కానీ ఎగ్జిట్లుండవు. నా మనసు నమ్ముతుంది, నా సిద్ధు నా కోసం వచ్చేస్తాడు. ప్రేమ మనిషిగా మార్చిన గతం తాలూకు తప్పులు అతనిని చరిత్రలో కలిపేశాయి. పుట్టిన ప్రతి జీవి తప్పించుకోలేనిది ఈ కర్మచక్రం. చంపాలి. ఈసారి వారు దొరకలేదనుకో అస్సలు బాగోదు.